ఈరోజు శంకర గౌరన్న గారు చాలా బాధగా ఉంది. నాకైతే 2 రోజుల మంచి ఎందుకు బాధ అంటే అందరికి ఉన్నది, కానీ నేనైతే మస్తు బాధపడుతున్నా ఎందుకంటే ఒక మహిళ కండక్టరు పొద్దున్నే లేచి ఇంట్లో పని చేసుకొని నైట్ 10-11 డ్యూటీ దిగి వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళ గోసలు మరొకరికి రావద్దు. బస్సు డ్రైవర్ అంటే మైండ్ దగ్గర పెట్టుకొని బస్సు దోలాలి. ఇంత మిస్టేక్ జరిగినా అందులో ఉన్న ప్రాణాలన్నీ పోతాయి. ఆ ప్రాణాలు కాపాడేది మన డ్రైవర్ అన్నాం, ఒక కార్మికుడి చేతుల్లోనే ఉంది. మరి ఆ కార్మికుడు ఏమడిగిండు సీఎం రేవంత్ రెడ్డిని? నీ ఇంట్లో ఆస్తి ఇవ్వనడా? నీ పాలు భాగం ఏమైనా ఆస్తులు బంగారాలు ఉంటే నాకు ఇవ్వనడా? నువ్వు ఇచ్చిన టాస్క్ లేదు ఏదుందో ఆ టాస్క్ అడగటం తప్ప? అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అక్కడికి వచ్చి గింత ఎక్కడ సమ్మె జరిగింది అక్కడ సమ్మెలో ఇది ఇస్తా ఇది చేస్తా ఏంటి ఇలా చేస్తారని అడగడు. రేవంత్ రెడ్డి అడగడు. ఒక మహిళా కండక్టరు రష్ ఎక్కువ ఉంటుంది బస్సులో, అయినా కానీ ఆ జెంట్స్ లేడీస్ నెట్టుకుంటూ ఇప్పుడున్న ఫ్రీ బస్సులో ఎట్లుంటుందో మనకు తెలిసిందే. ఒక్క టికెట్ మిస్ కాకుండా టికెట్ కొట్టుకొని ఎక్కడ చెకింగ్ వస్తుందో, ఎక్కడ ఫైన్ వేస్తారో, ఎక్కడ మా జాబులు పోతాయి అన్న భయంతో వాళ్ళు అంతా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ముమ్మాటి కరెక్ట్గా చేసుకుంటారు. ఒక మహిళ కండక్టర్, ఒక అన్న డ్రైవర్ అన్న తను కానీ ఒకసారి ఆలోచించండి సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి వాళ్ళు కష్టపడతారు కదా, ఏదైనా పెడతామంటే ఆశ, ఇస్తామన్నా ఆశ. నువ్వు ఇస్తానన్నావు, ఎవరు ఇవ్వమని మేము అడిగాం? మాకు ఈ టాస్క్లు, బంగారం, ఈ స్కూటీలు, మా జీతాలు పెంచు, మాకు ఇల్లులు అని అడిగామా? నువ్వే ఇచ్చినవు. గెలుస్తున్నావు గెలవను అని టక్క వదిలేసిన డైలాగు. ఈరోజు కార్మికులు సమ్మె చేయటంలో తప్పుందా? పోలీసులను పెట్టించి ఒక మహిళల చూడుకోకుండా ఎట్లా పడితే అట్లా కొట్టడం, ఒక అన్నల్ని తమ్ముళ్ళని ఎట్లా పడితే వాళ్ళ అధికారం, మేము పోలీసులు అని వాళ్ళు చంపల మేము చేయలేయటం, తీసుకుపోయి ఏదో ఒక రకం కేసులు వేయటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యా సీఎం రేవంత్ రెడ్డి? చెప్పండి. మస్తు బాధ అనిపిస్తుంది, మస్తుగా. ఎంత తెలంగాణ ప్రజల్ని ఎందాక ఏడిపించుకుంటుందో కసి పుడుతుంది. కానీ ఈరోజు ఆ కార్మికుడు అన్న నా ఒక్కడి ప్రాణం పోయినా బాధ లేదు, మిగతా కార్మికులకు అన్యాయం జరగొద్దని పెట్రోల్ బస్ తగలబెట్టుకున్నాడు. తన భార్య పిల్లలు గుర్తించుకోకుండా, ఎందుకంటే నా ప్రాణాలు పోయినా మిగతా వాళ్ళకి అన్యాయం జరగదు అని వాళ్ళ బాధ వేదనతోని ఆయనకన్నా రోషం పవర్స్ ఉండి ప్రాణాలు తీసుకుండు. కనీసం నువ్వు ఇచ్చిన